హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మేము ఆంధ్రప్రదేశ్లోని ఒక ఫేమస్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం. ఆ టెంపుల్ ఏంటి అంటే శ్రీ వేదవల్లి సమేత శ్రీ వేదనారాయణ స్వామి ఆలయం. ఆలయం చాలా బాగుంటుంది, చాలా పెద్దది. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో ఒక అద్భుతం జరుగుతుంది. ఆ అద్భుతం ఏమిటో నేను వీడియో లాస్ట్లో చెప్తాను. అప్పటి వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఆలయం మన నాగలాపురంలోని వేదనారాయణ స్వామి ఆలయం. ఇది తిరుపతి జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. తిరుపతికి పక్కనే ఉంటుంది. ఈ ఆలయంలో శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో దర్శనమిస్తారు. ఇది భారతదేశంలోని చాలా అరుదైన మత్స్యావతారాల ఆలయాల్లో ఒక ఆలయం. ఇక్కడ స్థల పురాణం ఏం చెప్తారంటే, ఒకసారి సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మగారి దగ్గర ఉన్న 4 వేదాలను దొంగిలించి సముద్రంలో దాచాడట. అప్పుడు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో వచ్చి సముద్రంలోకి వెళ్ళి సోమకాసురుడిని సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మగారుకు అందించారట. అందుకే ఈ క్షేత్రంలో స్వామివారు వేదనారాయణ అనే స్వామి పేరుతో పూజలు అందుకుంటూ ఉంటారు. ఇక్కడ స్వామివారు శ్రీదేవి భూదేవిలతో ఎంతో చక్కగా కొలువై ఉన్నారు. ఇంకా ఈ ఆలయాన్ని విజయనగర సామ్రాజ్యపు శ్రీకృష్ణదేవరాయలు అభివృద్ధి చేశారు. తన తల్లి నాగాంబ గారి జ్ఞాపకార్థంగా ఈ ప్రాంతానికి నాగలాపురం అనే పేరు వచ్చిందని చెప్తారు. ఆలయం విజయనగర శిల్పకళకు ఎంతో ఉదాహరణగా నిలుస్తుంది. ఇంకా నేను చెప్పాను కదా ఒక అద్భుతమని. ఆ అద్భుతం ఏంటి అంటే, ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం 3 రోజుల పాటు పాల్గొన మాసంలో అంటే మార్చ్ 24, 25, 26 తేదీల్లో సూర్యకిరణాలు నేరుగా గర్భగుడిలోకి ప్రవేశించి మొదటి రోజు స్వామివారి పాదాలపైన, రెండవ రోజు స్వామివారి నాభిపైన, మూడవ రోజు స్వామివారి కిరీటంపై పడతాయి. ఈ అద్భుతాన్ని చూసేందుకు వేలాది మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు. దీనిని సూర్య పూజా మహోత్సవం అని అంటారు. ఈ ఆలయానికి అత్యంత ప్రసిద్ధి చెందిన విశేషం ఇది. ఈ స్వామివారు మనకి మత్స్యావతారంలో శ్రీదేవి భూదేవులతో కలిసి కొలువై ఉంటారు. ఈ ఆలయం ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఉంది. వేదలక్ష్మి అమ్మవారు కూడా కొలువై ఉంటారు. ఆ అమ్మవారికి ఒక చరిత్ర ఉంది. త్రేతాయుగంలో కుశధన్వుడు అని ఒక మహర్షి ఉండేవారు. ఆయన బ్రహ్మచారి, పెళ్లి చేసుకోకుండా అలాగే లక్ష్మీదేవి కోసం తపస్సు చేస్తూ ఉన్నారు. అంటే లక్ష్మీదేవిని తన కూతురిగా పొందాలి అని ఎప్పుడూ తపస్సు చేస్తూ ఉండేవారు. ఒకరోజు వేదం చదువుతూ ఉండగా ఊర్వశి ఆ వైపుగా వెళ్ళడం ఆ మహర్షి చూశాడు. చూసి ఆ సౌందర్యానికి ఒక్క క్షణం ఆయన మనసు చలించి రేతస్కందనం జరిగి అందులో నుంచి ఒక పాప జన్మిస్తుంది. ఆ వేదం చదువుతూ ఉండగా పుట్టింది కాబట్టి ఆ పాపకి వేదలక్ష్మి అని పేరు పెట్టారు. చిన్నప్పటి నుంచి ఆ తల్లికి నారాయణుడి మీదే ధ్యాసే. ఎలాగైనా సరే నారాయణుడిని భర్తగా పొందాలి అని నారాయణుడి కోసం తపస్సు చేయడానికి హిమాలయాలకి వెళ్ళి తపస్సు చేస్తూ ఉంది. అలా తపస్సు చేస్తూ ఉండగా రావణుడు పుష్పక విమానంలో అటువైపు వెళ్తూ ఆమెను చూసి మోహించాడని ఆమె తన శరీరాన్ని అగ్నికి ఆహుతి చేసుకుంది. అగ్నిలోకానికి వెళ్ళిపోయి అక్కడే ఉంది. సీతాదేవిని రావణుడు అపహరించడానికి వచ్చినప్పుడు అగ్నిదేవుడు నిజమైన సీతాదేవిని తన అగ్నిలోకంలో దాచిపెట్టి ఈ వేదవతి అమ్మవారిని పంపించారు. ఆ తర్వాత రావణ సంహారం అంతా అయిపోయిన తర్వాత ఎప్పుడైతే అగ్ని ప్రవేశం జరిగిందో అప్పుడు అగ్నిలోకం నుంచి సీతాదేవి బయటకు వస్తుంది. ఇలా వేదవతి దేవిని సీతాదేవిగా పంపడం ఎందుకు అంటే, సీతాదేవి ఆ కష్టాలను భరించలేదని వేదవల్లి అమ్మవారిని పంపించారు. సీతాదేవి తిరిగి వచ్చేసిన తరువాత, నువ్వు నాకు ఇంత సహాయం చేశావు కదా, నీకేం కావాలో కోరుకో అని సీతమ్మ అడిగింది. అప్పుడు వేదవల్లి దేవి నేను నారాయణుని భర్తగా పొందాలి అని కోరుకుంది. అప్పుడు రాముల వారు, నేను ఈ యుగంలో ఏకపత్ని వ్రతంలో ఉన్నాను కాబట్టి నేను నిన్ను కలియుగంలో నిన్ను భార్యగా చేపడతానని మాట ఇచ్చారు. అప్పటి నుండి ఆ అమ్మవారు సూక్ష్మ శరీరంతో కలియుగం వరకు వేచి ఉన్నారు. ఆ తర్వాత ఈ అమ్మవారే పద్మావతి దేవిగా పుట్టి స్వామిని, వెంకటేశ్వర స్వామిని వివాహం చేసుకున్నారు.
ఈ గుడిలో అమ్మవారి ఆలయం నైరుతి మూల ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నదే అమ్మవారి ఆలయం. మీరు కూడా తప్పకుండా ఈ ఆలయానికి వెళ్ళండి. ఇంతకీ ఈ వీడియో మీకెలా అనిపించింది? నచ్చితే ఒక్క లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి.